ఊరు అంటారు, వలస వెళ్ళిపోయింది ఊరు కాదు, వృత్తే వలస వెళ్ళిపోయింది. పల్లె కన్నీరు పెడుతుందన్నారు, పల్లె కన్నీరు పెట్టట్లేదు, వృత్తులు కన్నీరు పెడుతున్నాయి. ఆ కన్నీటిని తుడిచేటువంటి రాజకీయ నాయకుడి కోసం, ఈ పాలకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ ఏ పాలకులు కూడా గద్దెనెక్కేంత వరకే వాళ్ళ యొక్క ఓట్లను దండుకోవడమే పరమావధిగా దండుకున్నారే తప్ప అక్కడికి పోయిన తర్వాత ఆ చట్టసభల్ని చేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వ్యక్తిగతమైన విశేషాలకు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎవరు కూడా ఆలోచించట్లేదు అనేటువంటిది నేడు నమ్మలేనటువంటి నిజం. అందరం కూడా దీనికి మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు చట్టసభల్లో ఏ విషయం ప్రస్తావించినా కూడా నీ కుటుంబం ఇది, నీ కుటుంబం అది అని చేస్తున్నారు. ఈరోజు నిజంగా మనం సిగ్గుపడాలి ఒక విషయంలో. ఈ నాగరికతను ఏ వృత్తి కులాలైతే అనాగరికత నుంచి నాగరికత వైపు మళ్లించాయో ఆ కులాలన్నింటినీ కూడా విస్మరించినటువంటి ప్రభుత్వాలు కేవలం సంఘ భవన స్థలాలను లేకపోతే మీకు పథకాలు ప్రవేశపెడుతున్నామనో వాళ్ళని